హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి మరి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ భాగంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి అయితే ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం వాడు ఏ విధంగా పేపర్ ఇచ్చినా ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తే మ్యాక్సిమం 5 నుంచి 6 బిట్స్ అయితే కవర్ చేయొచ్చండి. ఎంత డిఫికల్ట్ ఇచ్చినా ఏ విధంగా ఇచ్చినా కూడా సో నాకు తెలిసి ఖచ్చితంగా మనం అయితే బిట్టు అటెండ్ చేయొచ్చు. సో అన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ కూడా తీసుకొని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి, 2024-25 సంబంధించి కరెంట్ అఫైర్స్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందని చెప్పి మొత్తం ఇక్కడ వివరణలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా గేమ్స్ పరంగా చూడండి. ఫస్ట్ సో ఆస్ట్రేలియా ఓపెన్ ఫ్రెండ్స్. సో ఈ ఆస్ట్రేలియా ఓపెన్ అనేది ఎక్కువగా జనవరి ఫిబ్రవరి జరుగుతుంది. సో ఆస్ట్రేలియా ఓపెన్ 2024 అండి. సో 25 కూడా ఆల్రెడీ మనకి కంప్లీట్ అయిపోయింది. సో చెప్పలేం, మనకి డిఎస్సి పరంగా 2024 కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది కనుక. సో మెన్స్ సింగిల్స్ సంబంధించి చూడండి, 2024 ఫ్రెండ్స్. మనకి విన్నర్ వచ్చి జెనిక్ సిన్నర్ అండి. ఇక్కడ వచ్చిన పేర్లు రొటీన్గా ఉంటాయండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా మనం చూసుకుంటే బిట్ అయితే అటెండ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, విన్నర్ 2024 సంబంధించి జెనిక్ సిన్నర్ అండి. సో ఈయన ఇటలీ దేశానికి సంబంధించిన వారు. ఇక్కడ పక్కనే మనం ఏదైనా ఒక బిట్ చదివేటప్పుడు దానికి సంబంధించి జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ దానికి లింక్డ్గా చదువుకుంటే మనకి ఎక్కువ గుర్తుంటుందండి. సో ఇట్లా అనగానే దానికి సంబంధించి రాజధాని రోమ్, సో కరెన్సీ వచ్చి యూరో, అలా గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఆస్ట్రేలియా ఓపెన్ 2024 సంబంధించి మెన్స్ సింగిల్ రన్నర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో మెద్వదేవ్ అండి, రష్యా సంబంధించి ఈయన. సో మాస్కో రాజధాని, రూబెల్ మన కరెన్సీ రష్యా యొక్క. సో 2018-2014 డిఎస్సి పేపర్ చూస్తే ఆస్ట్రేలియా ఓపెన్ అడిగారండి అప్పుడు. బట్ అప్పుడు సేమ్ 2018 మేబీ అనుకుంటా. అప్పుడు 2018 డిఎస్సి, 2017 ఆస్ట్రేలియా ఓపెన్ అడిగారండి, అది కూడా రన్నర్ అడిగారు. సో ఇప్పుడు మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కనుక ప్రతి బిట్ కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా అన్ని కరెంట్ అఫైర్స్ పరంగా బిట్స్ మనం చూసుకుంటే మంచిది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉమెన్ సింగిల్ అండి 2024 సంబంధించి. ఇక్కడ ఇది 2025 చెప్తాను. 2024 సంబంధించి సింగిల్ ఉమెన్ శబలంక అండి, బెలారస్ చెందిన శబలంక. రాజధాని వచ్చి మిన్స్ అండి, ఇది కూడా రూబెలే కరెన్సీ. అప్పుడు ఉమెన్ సింగిల్ సంబంధించి రన్నర్ వచ్చి క్విన్విన్ జెంగ్ అండి, చైనా, బీజింగ్ యూనో. సో బీజింగ్ అనేది రాజధాని, ఇక్కడ యువాన్ అనేది అని ఒక కరెన్సీ. నెక్స్ట్ వచ్చి మెన్స్ డబుల్స్ అండి, ఆస్ట్రేలియా ఓపెన్ 2024 మెన్స్ డబుల్స్ ఎవరంటే మాథ్యూ ఎబ్సన్, అలాగే రోహన్ బొప్పన్న, మనకు ఇండియా సంబంధించి. సో ఆస్ట్రేలియా ఈయనండి, మాథ్యూ ఎబ్సన్ ఎవరు. సో ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా, డాలర్ కరెన్సీ వచ్చి. సో ఇది మనకు ఓవరాల్గా దీనికి దాటైతే వెళ్ళండి. మ్యాక్సిమం అడిగితే వాడు మన డిఎస్సి పరంగా అయితే మెన్స్ సింగిల్, మెన్స్ రన్నర్, అలాగే ఉమెన్స్ సింగిల్ రన్నర్ లేదా విన్నర్, అలాగే మెన్స్ డబుల్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకు 2024 సంబంధించి. అలా కాకుండా 2025 కూడా మనకి జనవరిలో అయిపోతుందండి. ఎందుకంటే ఆస్ట్రేలియా ఓపెన్ అనేది జనవరిలో అవుతుందండి. వరుసగా మనకి ముందు ఆస్ట్రేలియా ఓపెన్ అవుతుందండి, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అవుతుంది, తర్వాత వింబుల్డన్, యుఎస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 2025 మెన్స్ సంబంధించి జెనిక్ సిన్నర్ అండి విన్నర్. సో ఇక్కడ 2024 కూడా ఆయనేనండి. చూడండి ఇక్కడ జెనిక్ సిన్నర్ ఇప్పుడు కూడా ఆయనేనండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు రన్నర్ వచ్చి అలెగ్జాండర్ అండి. సో అప్పుడైతే మెద్వదేవ్. అలాగే ఉమెన్స్ చూడండి, 2025 ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్స్ వచ్చి మ్యాట్సన్ కిస్ అండి, ఎంకే అని గుర్తుపెట్టుకోండి, మ్యాట్సన్ కిస్. ఈవిడ యూఎస్ఏకి సంబంధించిన ఆవిడ. సో రన్నర్ వచ్చి శబలంక అండి. ఈ శబలంక మనకు 2024 విన్నర్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. సో 2024లో శబలంక విన్నర్, ఇప్పుడు 2025లో రన్నర్ అండి. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఈ టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉందండి గేమ్స్ పరంగా. ఇది మనకి ఓవరాల్గా ఆస్ట్రేలియా ఓపెన్ అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒలివియా జాన్ పీర్ అండి, ఆస్ట్రేలియా మెన్స్ డబుల్ సంబంధించి అండి, ఇది విన్నర్. రన్నర్ వచ్చి కింబర్లీ జాన్ ప్యాట్రిక్ అండి రన్నర్. ఇది మెన్స్ డబుల్స్, ఇది మెన్స్ ఉమెన్, ఇది మెన్స్ సింగిల్. ఒకసారి ఎవరికైనా కన్ఫ్యూజన్లో ఉంటే ఒకసారి పాస్ చేసి చూసుకోండి. ఇది నా రన్నింగ్ నోట్స్ అండి. సో ఇంపార్టెంట్ అన్నీ ఒక దగ్గర రాసుకుని మీకు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఫ్రెంచ్ ఓపెన్ 2024. సో 2025 ఇంకా అవ్వలేదు. 2024 ఫ్రెంచ్ ఓపెన్. దానికి సంబంధించి చూడండి, మెన్స్ సింగిల్ అండి. మనకి మెన్స్ సింగిల్, ఉమెన్స్ సింగిల్, మిక్స్డ్ డబుల్స్ ఉంటుంది. ఇక్కడ ఫ్రెంచ్కి, అది ఆస్ట్రేలియాకి అయితే మెన్స్ డబుల్స్ ఉంటుంది, ఉమెన్స్ డబుల్స్ కూడా ఉంటుంది. సో అలా మనకు రాసుకొని ఈ విధంగా మనము నోట్స్ తయారు చేసుకుంటే కొంచెం సింపుల్గా ఉంటుంది, ఇలా పెట్టడం జరిగింది. చూడండి, ఫ్రెంచ్ 2024 మెన్స్ సింగిల్కి వచ్చి ఆర్క్లస్ అండ్ స్పెయిన్ సంబంధించిన ఆయన విన్నర్. రన్నర్ వచ్చి అలెగ్జాండర్ జెరిస్, జర్మనీ. సో స్పెయిన్ కాబట్టి స్పెయిన్ యొక్క రాజధాని వచ్చి మ్యాడ్రిడ్ అండి, యూరో కరెన్సీ. జర్మనీ యొక్క రాజధాని బెర్లిన్, యూరో కరెన్సీ. ఇవి కూడా మనకి జీకే పరంగా యూజ్ అవుతాయి చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ ఉమెన్ సింగిల్ చూడండి, స్వీటెక్ అండి, పోలాండ్ విన్నర్. మనకి ఫ్రెంచ్ ఓపెన్ 2024 సంబంధించి విన్నర్.
వీడు థర్డ్ టైం అండి రావడం జరిగింది ఆవిడికి. వార్సా రాజధాని జ్యోతి కరెన్సీ. నెక్స్ట్ జాస్మిన్ ప్లావిలివ్ అండి, ఇటలీ సంబంధించి ఈవిడ రన్నర్ అండి, ఫ్రెంచ్ ఉమెన్స్ సింగిల్స్లో. నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్ చూడండి, గ్యాబ్రియోలా డబ్రోస్కి కెనడాకి చెందిన ఆవిడ, ఒట్టావా రాజధాని అండి కెనడా, కడాడ్ దాని యొక్క డాలర్. నెక్స్ట్ రోహన్ బొపాన్ అండి మిక్స్డ్ డబుల్స్. ఈ రోహన్ బొపన్న ఆస్ట్రేలియా ఓపెన్లో కూడా ఉన్నారు, ఇక్కడ కూడా రావడం జరిగిందండి. నెక్స్ట్ బిట్ చూడండి వింబుల్డన్ అండి. నెక్స్ట్ వింబుల్డన్ అనేది 2024, ఇది కూడా 2025 ఇంకా అవ్వలేదు. 2024 మెన్స్ సింగిల్ సంబంధించి కార్లస్ అల్క్రాస్ అండి విన్నర్. ఇక్కడ చూడండి ఒకసారి పైకి వెళ్తే ఇక్కడ కూడా ఆయనే వచ్చారు, ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ ఆయనే. నెక్స్ట్ వింబుల్డన్ విన్నర్ కూడా ఆయనే, అల్క్రాస్. నోవాక్ జోకోవిచ్ అండి రన్నర్ వచ్చి, మనకు తెలిసి నోవాక్ జోకోవిచ్. నెక్స్ట్ చూడండి ఉమెన్ సింగిల్ అండి, బార్బురా కేజ్రీవాల్ అండి, చెక్ రిపబ్లిక్ సంబంధించిన ఈవిడండి విన్నర్ అండి. నెక్స్ట్ జాస్మిన్ పౌలివ్ అండి, ఇటలీకి సంబంధించిన ఆవిడ రన్నర్ అండి 2024 వింబుల్డన్ సంబంధించి. నెక్స్ట్ వచ్చి యూఎస్ ఓపెన్ అండి 2024, లాస్ట్ మనకి 4 ఉంటాయి. 4లో యూఎస్ ఓపెన్ డిసెంబర్ జనవరిలో అవుతుంటుంది, డిసెంబర్ నవంబర్లో అవుతుంటాయి. ఇక్కడ మెన్స్ సింగిల్ చూడండి విన్నర్ వచ్చి జానిక్ సిన్నర్ అండి, ఈ మనకు ఆల్రెడీ 2 times వచ్చారు ఆల్రెడీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రన్నర్ వచ్చి టేలర్ ఫ్రిడ్జ్ అండి, యూఎస్ సంబంధించిన ఆయన వారు. మళ్ళీ ఉమెన్ సింగిల్స్కి వచ్చేటికి విన్నర్ సబలంక బెలారిస్ అండి, ఈవిడ కూడా 3 times వచ్చిందండి. చూడండి ఒక దగ్గర రన్నర్ వచ్చింది, ఒక దగ్గర విన్నర్, ఇక్కడ కూడా విన్నర్ అని వచ్చింది యూఎస్ ఓపెన్. సో వచ్చిన పేర్లే వచ్చే కనుక అవే మ్యాక్సిమం మనకు కనిపించడానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ చూడండి రన్నర్ వచ్చి జెస్సికా పిగులా అండి, యూఎస్ సంబంధించిన ఈవిడ, యూఎస్ ఓపెన్ 2024 అండి. ఇది ఓవరాల్గా 4 అండి మొత్తం. చూడండి వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ 2 అండి. 2024, 2025 కూడా కంప్లీట్ అయింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి ఐపీఎల్ అండి 2024 అండి. మనకి మ్యాక్సిమం ఎక్కువగా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి 2025 కూడా టచ్ చేస్తాడండి. అది ఆఫ్లైన్ అనుకోండి లాస్ట్ 1 year వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది, బట్ ఇక్కడ ఆన్లైన్ కాబట్టి రీసెంట్లీ వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ గత వీడియో లైవ్ వీడియో కూడా మనం పెట్టడం జరిగింది. సో ఆన్లైన్ కనుక ఎక్కువ బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది, అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి మనం. అదే ఒకే పేపర్ ఒకే ఎగ్జామ్, లేదంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేటప్పుడు అందరికీ ఒకే పేపర్ కనుక టాప్ ఇంపార్టెంట్ అయితే తీసుకొని డైరెక్ట్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ అలా కాదు, ఒక సెక్షన్లో వచ్చిన బిట్స్ మళ్ళీ మరొక సెక్షన్లో రావడానికి అవకాశం ఎక్కువగా ఉండదు కనుక ఎక్కువ బిట్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ బిట్స్ మనం కూడా చూడాలి. ఇక్కడ చూడండి ఐపీఎల్ అంటే 2024 అండి. విన్నర్ వచ్చి కలకత్తా, రన్నర్ వచ్చి ఎస్ఆర్హెచ్. మనకు ఆల్రెడీ అందరికీ సులువుగానే గుర్తుంటాయి ఇవి, ఎందుకంటే ఎక్కువగా ఐపీఎల్ మనం మ్యాక్సిమం అందరం చూస్తాం కనుక. సో 2024 సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి స్టార్క్ అండి, క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి రమన్ సింగ్, ఆరెంజ్ క్యాప్ వచ్చి విరాట్ కోహ్లీ, పర్పుల్ క్యాప్ వచ్చి హర్షర్ పటేల్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చి నారాయణ అండి. ఇది 2024 సంబంధించి. 2025 కూడా ఇవ్వడం జరిగింది చూడండి. 2025 వచ్చి ఆర్సీబీ అండి. సో పంజాబ్, ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి ఇచ్చే అవకాశం ఉండదు, చెప్పలేం, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇచ్చే అవకాశం కూడా ఉండదని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. సో ఆరెంజ్ క్యాప్ వచ్చి సాయి సుదర్శన్ అండి, గుజరాత్. నెక్స్ట్ వచ్చి పర్పుల్ క్యాప్ వచ్చి ప్రసిద్ధ్ కృష్ణ అండి, బౌలర్, ఉత్తమ బౌలర్, గుజరాత్. ఈయన కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చి కృణాల్ పాండ్యా. సో ఇది ఓవరాల్ గేమ్ సంబంధించి. నెక్స్ట్ చూడండి ఇక్కడ డైరెక్ట్ బిట్స్ కింద ఉంటాయి ఎక్కువగా. ఏపీఎస్ నూతన చైర్మన్ అండి, ఏపీఎస్ నూతన చైర్మన్ వచ్చి అనురాధ్ గారు అండి, డైరెక్ట్ బిట్. నెక్స్ట్ అమెరికా 47వ అధ్యక్షుడు ఎవరంటే ట్రంప్ అండి, ఓకేనా. ఈయన యొక్క పార్టీ ఏంటంటే డెమోక్రటిక్ పార్టీ, గాడిద గుర్తు. సో కమలా హారిస్ అండ్ రన్నర్. సో ఈవిడ మీద ఓడిపోయింది ఎవరంటే కమలా హారిస్ అండి, ఈవిడ రిపబ్లిక్ పార్టీ ఏనుగు సంబంధించింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ట్రంప్ ఈ ఉందండి, రిపబ్లిక్ పార్టీ ఏనుగు. ఇక్కడ కమలా హారిస్ అన్నాం కదా రన్నర్, ఆవిడ డెమోక్రటిక్ పార్టీ గాడిద గుర్తు అండి. సో ఇంత టిప్గా అయితే వెళ్ళడు. నెక్స్ట్ 2036 ఇది ఇంపార్టెంట్ అండి. 2036 ఒలింపిక్ ఏ దేశం నిర్వహిస్తుందంటే భారత్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2024 ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ అండి, ప్యారిస్. ఇది మనకి ఓవరాల్గా 117 మంది అథ్లెటిక్స్ మన వాళ్ళు వెళ్ళడం జరిగింది. 71 రంగాల్లో మనకి 6 వరకు పథకాలు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ 2028 ఎక్కడంటే యూఎస్ఏ అండి, లాస్ ఏంజల్స్ జరుగుతుంది. సో మ్యాక్సిమం ఈ 3 నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఏదో ఒక బిట్టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2032 ఆస్ట్రేలియా అండి, బ్రిస్బెన్. సో ప్రతి 4 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి మనకు వచ్చి 36 అండి మనది. 24 ఆల్రెడీ అయిపోయింది ప్యారిస్. నెక్స్ట్ 28 యూఎస్లో జరుగుతుంది. నెక్స్ట్ 32లో ఆస్ట్రేలియా బ్రిస్బెన్లో జరుగుతుందండి. నెక్స్ట్ చూడండి సుప్రీంకోర్టు 51వ సీజే ఎవరు, మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 51వ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అండి. 2024 అండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, వాడు 52 అన్నాడు 51 అన్నాడు గుర్తుపెట్టుకోవాలి. సో 51 అయితే 2024కు సంబంధించి. సో 52 ఎవరంటే రీసెంట్లీ మారారండి మేలో. సో భూషణ్ రామకృష్ణ గవాయ్. సో గవాయ్ అని గుర్తుపెట్టుకోండి, బిఆర్ గవాయ్ అని ఉంటుంది, 2025కి సంబంధించి ఈయన. నెక్స్ట్ 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరు అన్నారు, మిథున్ చక్రవర్తి అండి. నెక్స్ట్ బిట్ వచ్చి ఆసియన్ భారత్ 21వ సమావేశం అండి. ఇది ఎక్కడ జరిగింది, లావోస్లో జరిగిందండి. ఆసియన్
భారత్ సమావేశం వచ్చి 21వ సమావేశం లావోస్లో జరిగింది. నెక్స్ట్ 2024-25 సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారు? 6,487 కోట్లు కేటాయించారండి. సో మనము రాసేది డిఎస్సి టీచర్ ఎగ్జామ్ కనుకబట్టి ఇచ్చే అవకాశం అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది బిట్టు. నెక్స్ట్ మనబడి మన భవిష్యత్తుకి 100 కోట్లండి. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సంబంధించి 1854 కోట్లండి బడ్జెట్ మనకి ఏపీ ప్రభుత్వం కేటాయించింది. నెక్స్ట్ రాష్ట్రపతి అండి ద్రౌపది ముర్ము. సో ద్రౌపది ముర్ము యొక్క పూర్తి పేరు ఏంటంటే దుర్గి బిరాంచిత్తూడ అండి. దుర్గి బిరాంచిత్తూడ ఆవిడ పేరు. సో ఉపరాష్ట్రపతి వచ్చి దినకర్ అండి. సో మనకి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఉపరాష్ట్రపతి దినకర్. నెక్స్ట్ వచ్చి నీతి ఆయోగ్ చైర్మన్ అండి మోదీ అండి. సో నీతి ఆయోగ్ చైర్మన్ అంటే ప్రధాన మంత్రి గారు ఉంటారు. సో ఇంతకుముందు అయితే ఆర్థిక సంఘం కింద ఉండేది, ఇప్పుడు నీతి ఆయోగ్ కింద మార్చడం జరిగింది. సో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అండి, ఇది ఇంపార్టెంట్. సో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వచ్చి ఇక్కడ మళ్ళీ చూడండి సీఈఓ వేరే ఉంటారు, మళ్ళీ వైస్ చైర్మన్ వేరే ఉంటారండి. సో సీఈఓ వచ్చి బీవీఆర్ సుబ్రహ్మణ్యం అంటే, సో వైస్ చైర్మన్ వచ్చి సుమన్ కే బేరీ అండి. సుమన్ కే బేరీ. మనకి ఈ నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 2015 జనవరిలో స్టార్ట్ చేశారండి. ఫస్ట్ ఎవరు చైర్మన్ అంటే పనగారి అండి. సో ఇక్కడ నీతి ఆయోగ్ ఫస్ట్ చైర్మన్ ఎవరు అవుతారో ఆర్థిక సంఘం యొక్క లాస్ట్ చైర్మన్ కూడా ఆయన అవుతారండి. సో అంటే 15వ ఆర్థిక సంఘం. సో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ కూడా ఆయన అవుతారు, పనగారియా. నెక్స్ట్ చూడండి లోక్సభ స్పీకర్ అండి ఓం బిర్లా. ప్రధాన ఎన్నికల కమిషన్ వచ్చి రాజీవ్ కుమార్ అండి. ఇది 2024. సో ఇప్పుడు రీసెంట్గా మారిపోయారు ఇది కూడా. సో కింద ఉందని చెప్తాను. నెక్స్ట్ చూడండి అటార్నీ జనరల్ అండి. సో 2022 సంబంధించి అటార్నీ జనరల్ అంటే దేశానికి అండి, అదే ఆడిటర్ జనరల్ అంటే రాష్ట్రానికి అండి, గుర్తుపెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వదు ఇది కూడా. సో అటార్నీ జనరల్ అడిగారు ఆర్ వెంకటరామన్ అండి. సో ఫస్ట్ అటార్నీ జనరల్ అయితే ఎంసీ సెత్తల్వాడ్ అండి. నెక్స్ట్ సొలిసిటర్ జనరల్ అండి తుషార్ మోతా. నెక్స్ట్ చూడండి రావింగ్ ఎవరంటే డైరెక్టర్ రవి సిన్హా అండి. ఇస్రో చైర్మన్ అండి. ఇస్రో చైర్మన్ వచ్చి వి నారాయణ అండి. ఇది 23-24 సంబంధించి కాబట్టి మనకి వి నారాయణే మనకి కంటిన్యూగా ఉంటున్నారు కాబట్టి వి నారాయణ అండి ఇస్రో చైర్మన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారి అండి. సో ఈయన ఎప్పుడంటే 26-31 అండి. బట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ప్రస్తుతం అయితే 15వ ఆర్థిక సంఘమే కంటిన్యూ అవుతుందండి ఎన్కే సింగ్ అండి. ఎందుకంటే 26 వరకు ఉంది ఇంకా మనకి 2021 నుంచి 26 వరకు 15వ ఆర్థిక సంఘం కనుక ఎన్కే సింగ్. సో అరవింద్ పనగారియా 26 నుంచి 37 వరకు ఉంటారు. నెక్స్ట్ చూడండి ఆర్బీఐ గవర్నర్ అండి శక్తికాంత్ దాస్ అండి. ఇది కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2024 సంబంధించి శక్తికాంత్ దాస్ అండి. మరి 2025 రీసెంట్లీ మారారు ఈయన కూడా సంజీవ్ మాల్వత్ 2025. సో పేపర్ అనేది లేటెస్ట్ ఆన్లైన్ కాబట్టి లేటెస్ట్గా ఇస్తే ఈ ఆప్షన్ ఉంటుందండి. సో ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకుంటే ఇది ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆప్షన్ మనకి ఏది ఇస్తే అది చూసుకోండి. సో సిబిఐ అయితే ప్రవీణ్ సూద్ అండి, సిబిఐ డైరెక్టర్. నెక్స్ట్ మీరు చూడండి ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు వచ్చి 0.072 అండి 2024 సంబంధించి. నెక్స్ట్ మేజర్స్ ధ్యాన్ చంద్ కేఎల్ రత్న అవార్డ్స్ వచ్చాయండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. 2024 సంబంధించి 4గురికి రావడం జరిగింది. కింది వాటిలో కానివారెవరైనా అవకాశం ఇచ్చేటప్పుడు ఇటువంటి బిట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ బిట్ చూడండి హర్మన్ ప్రీత్ సింగ్ అండి హాకీకి సంబంధించి. నెక్స్ట్ మనుబాకర్ అండి షూటింగ్ సంబంధించి. లాస్ట్ వచ్చి ప్రవీణ్ కుమార్ అండి పారా అథ్లెటిక్స్ సంబంధించి. నెక్స్ట్ వచ్చి దొమ్మరాజు గుకేష్ అండి స్నోకర్ సంబంధించి. ఓవరాల్గా 4 అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ బిట్ చూడండి 2024 భారత రత్న అండి. సో భారత రత్న అయితే చాలామందికి ఇచ్చారు, అందులో మన తెలుగుకు సంబంధించి ఇంపార్టెంట్ కనుక పివి నరసింహారావు అండి మనకి తెలుగు నుంచి ప్రధానమంత్రి అయిన వారిలో ఒకరు. ఈయనకి ఇవ్వడం జరిగింది మన ఏపీ నుంచి. ఈయన 8వ ప్రధాని అండి, 9వ ప్రధాని అండి పివి నరసింహారావు. 2024 సంబంధించి భారతరత్న ఇచ్చారు. నెక్స్ట్ బిట్ చూడండి సునీత విలియమ్స్ అండి 2020 జూన్ నాటికి ఈవిడ 3 సార్లు అంతరిక్ష యాత్ర చేశారండి. ఇది కూడా వార్తలో ఉంది కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ ఇక్కడ వరుసగా 3 ఉంటాయండి, నేవల్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, అలాగే చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్. సో ఓవరాల్ అన్ని కలిపి ఎవరైనది. సో ఇక్కడ చూడండి చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అనేది అనిల్ బెహానా అండి. సో ఇక్కడ దినోత్సవాలు ఇచ్చాను చూడండి మార్చి 3 అండి మనకి ఇక్కడ డిఫెన్స్ స్టాఫ్ అనేది. సో మార్చి 3 అండి, మార్చి 3 మనకి చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అనిల్ సావన్ మనకి డిఫెన్స్ డే అంటారు, రక్షణ దినోత్సవం అనేది. నెక్స్ట్ వచ్చి ఎయిర్ చీఫ్ అండి స్టాఫ్ వచ్చి అమర్ప్రీత్ సింగ్ అండి. ఇది దినోత్సవం వచ్చి అక్టోబర్ 8 అండి. మనకి కోడ్ ఉంటుందండి DNEMDO అని. సో 3, 4, 8 అని. నెక్స్ట్ అండి ఆర్మీ స్టాఫ్ చీఫ్ వచ్చి ఉపేంద్ర ద్వివేది అండి. మనకి ఆర్మీ డే వచ్చి జనవరి 15. నెక్స్ట్ నావల్స్ స్టాఫ్ చీఫ్ వచ్చి దినేష్ కుమార్ త్రిపాఠి అండి. ఇది వచ్చి డిసెంబర్ 4 అండి డే వచ్చి నేవీ డే అంటాం కదా, డిసెంబర్ 4. నెక్స్ట్ ఐబీ అండి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ వచ్చి తపన్ కుమార్ దేవా. సో సిబిఐ వచ్చి ప్రవీణ్ సూద్. సో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ వచ్చి దల్జిత్ సింగ్ చౌదరి అండి. సో మ్యాక్సిమం అధిపతుల్లో రావడానికి అవకాశం ఉందండి వీటిలో ఎవరో ఒకటి.
నెక్స్ట్ చూడండి G20 అండి. G20 19వ సమావేశం అండి, 2024 సంబంధించి కాబట్టి 19వ సమావేశం వచ్చి బ్రెజిల్లో రియో డి జనీరోలో జరిగింది. రియో డి జనీరో గుర్తుపెట్టుకోండి, 2-3 దగ్గర వస్తుంది. నెక్స్ట్ G7 అండి, 50వ సమావేశం వచ్చి ఇటలీలో జరిగిందండి, అపులియా 2024లో. నెక్స్ట్ నీతి ఆయోగ్ 9వ సమావేశం అండి, న్యూఢిల్లీలో జరిగింది. సో ఈ సమావేశంలో వికసిత్ భారత్ 2047 అని దాన్ని అమలులోకి తేవడం జరిగింది ఆ ప్రాజెక్ట్ పైన. నెక్స్ట్ వచ్చి 2024 సంవత్సరం సంబంధించి 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరంటే వినోద్ కుమార్ శుక్లా అండి, హిందీకి సంబంధించి వినోద్ కుమార్ శుక్లా. నెక్స్ట్ వచ్చి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ అండి 2024 సంబంధించి ఎవరు వచ్చినారు, దొమ్మరాజు గుకేష్ అండి. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేత దొమ్మరాజు గుకేష్. ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరంటే ప్రణవ్ వెంకటేష్ అండి, ఈయన కర్ణాటక సంబంధించి ప్రణవ్ వెంకటేష్. నెక్స్ట్ వచ్చి 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేత ఎవరంటే ఆస్ట్రేలియా అండి, క్రికెట్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చి ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందంటున్నాండి ఆయనకి వచ్చి 1987 వచ్చిందండి. సో ఇది మనకు రీసెంట్లీ మాజీ ప్రధానమంత్రి చనిపోయారు కదా, సో ఆయనకి పద్మవిభూషణ్ వచ్చింది. సో బిట్టు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ అండి నవేడేస్ విజయ్ కిషోర్ రహత్కల్ అండి, విజయ్ కిషోర్ రహత్కల్. నెక్స్ట్ వచ్చి ఏఏ అండి, ఏఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాం కదా. సో ఈ ఏఏ గ్లోబల్ సమ్మిట్ 2024 జరిగిందండి, సెప్టెంబర్లో 5-6 తేదీ ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ జరిగిందండి. ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షులు ఎవరంటున్నారండి, ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షులు వచ్చి రణదీప్ సింగ్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి, హురున్ కుబేర్ల జాబితా విడుదల చేసిన 2024 విడుదల చేసింది. దీని పరంగా మనకి 3 స్థానాలు వచ్చాయండి మన ఆ దేశానికి సంబంధించి. ఆ 3 స్థానాలు మొదటి స్థానం వచ్చి గౌతమ్ అదానీ గ్రూప్స్ చైర్మన్, ముఖేష్ అంబానీ, నెక్స్ట్ శివన్ ఆధార్ అండి. ఇటీవల కాలంలో 14-16 సంవత్సరాల పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై ఏ దేశం నిషేధించింది అంటారండి. సో 14-16 సంవత్సరాల పిల్లలకు సోషల్ మీడియా వాడడం లేదండి, ఇక్కడ ఆస్ట్రేలియా అండి. సో నిషేధించడం జరిగింది, అక్కడ గుర్తుపెట్టుకోలేదు కూడా. నెక్స్ట్ బిట్ చూడండి, నాటో అండి. సో మనకి ఇంటర్నేషనల్ కొన్ని ఇంపార్టెంట్ సంస్థ సంబంధించి మన భారత్ ఇందులో అయితే మనకి పార్టిసిపేట్ ఉందో అవి కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాటో అండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి. ఇందులో 32 దేశాలు ఉంటాయండి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే. ప్రధాన కార్యాలయం వచ్చి బ్రసెల్స్ అండి, బెల్జియంలో ఉంది. ఇది 31వ సభ్య దేశం ఏదంటే ఫిన్లాండ్ అండి. సో 32 అని చెప్పాం కదా, 32ది స్వీడన్ అండి. సో ఈ 33వ సదస్సు యుఎస్లో జరిగిందండి, అమెరికాలో 2024లో జరిగిందండి. 35వ సదస్సు వచ్చి నెదర్లాండ్ ది హెగ్లో జరుగుతుంది 2025లో, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నాటో, బిమ్స్టిక్, సార్క్ ఇలా 1-2 ఇంపార్టెంట్ అనేది నేను ఇచ్చానండి. ఈ ఇంటర్నేషనల్ సంస్థలకు సంబంధించి ముఖ్యంగా యుఎన్ఓకి సంబంధించి అనుబంధ సంస్థలు చాలా ఉన్నాయి, అవి ఓవరాల్గా చూసుకోండి. సో ఇందులో ఇంపార్టెంట్ అంటే ఏమి చెప్పను, బట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను. ఇవే కాదు ఇంకా మిగతా ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ బిమ్స్టిక్ అండి, బిమ్స్టిక్ ప్రధాన కార్యాలయం వచ్చి ఢాకా అండి. 7 దేశాలు ఉంటాయి ఇందులో. ఇది 1987లో ప్రారంభమైందండి. నెక్స్ట్ యుఎన్ఓ 2022-23 ఏ సంవత్సరం ప్రకటించిందంటే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ప్రకటించిందండి. యుఎన్ఓ 2023, 24, 25, 26 కూడా కొన్ని సంవత్సరాలుగా ప్రకటించిందండి. సో ప్రతి ఇయర్ కూడా ఒక సంవత్సరంగా యుఎన్ఓ ప్రకటిస్తుంది. ఇది లాస్ట్లో మీకు చెప్పడం జరిగింది. సో కంగారు పడకుండా కింద చెప్తా. ఇది 23 సంబంధించి ఇక్కడ బిట్ రాయడం జరిగింది, అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం కింద. నెక్స్ట్ సార్క్ అండి. సార్క్ వచ్చి ప్రధాన కార్యాలయం కాఠ్మండు. ఇందులో ఒక 7 దేశాలు ఉన్నాయండి. సో ప్రస్తుతం 8 దేశాలు అండి. 8వ దేశంగా ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ రావడం జరిగింది. సార్క్ ఏర్పడిన ప్రధాని ఎవరంటే రాజీవ్ గాంధీ అండి. ఈ సార్క్ ఏర్పడిన ముఖ్య పాత్ర పోషించింది ఇందిరాగాంధీ అండి. సో తనంతరం రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఏర్పడింది. బ్రిక్స్ అండి. బ్రిక్స్ 16వ సమావేశం ఎక్కడ జరిగిందంటే కజాన్ అండి, రష్యాలో జరిగింది 2024కు సంబంధించి. బ్రిక్స్ 17వ సమావేశం రియో డి జనీరో చెప్పాం కదా పైన. సో ఈ రియో డి జనీరోలో జరిగిందండి 2025లో. ఈ G20 అండి, G20 19వ సమావేశం రియో డి జనీరోలో జరిగింది. ఇది కూడా రియో డి జనీరో 2024లో జరిగింది. మరి G20 సమావేశం అండి, G20 గుర్తుపెట్టుకోండి ఎక్కడంటే దక్షిణాఫ్రికాలో జరుగుతుందండి, జోహానస్బర్గ్లో. నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC అధ్యక్షుడు ఎవరంటే థామస్ బచ్ అండి, అని గుర్తుపెట్టుకోండి 2024 సంబంధించి. యుఎన్ఓ 9వ సెక్రటరీ జనరల్ అండి ఆంటోవన్ గుటెరస్ అండి. ఈయన చాలా కాలం నుంచి కంటిన్యూగా ఉంటున్నారు, 2024 కూడా ఈయన ఆంటోవన్ గుటెరస్. సో యుఎన్ఓ డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఇది ఇంపార్టెంట్ అండి. సో పేపర్ డిఫికల్ట్గా ఇవ్వాలనుకుంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ కాకుండా యుఎన్ఓ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఏమైనా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అమీనా జే మహమ్మద్ అండి, ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్ అండి. మరి ప్రస్తుత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. మరి మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్ అండి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఏపీ ప్రస్తుత అడ్వకేట్ జనరల్ చెప్పా కదా, ఆడిటర్ జనరల్ అంటే కేంద్రంకి ఉంటారు, అడ్వకేట్ జనరల్ మన ఏపీకి మన రాష్ట్రానికి సంబంధించి ఉంటారు, దుమ్మలపాటి శ్రీనివాస్ అండి. నెక్స్ట్ చూడండి, ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్ అండి ప్రీతి సుదాన్, యూపీఎస్సీ చైర్మన్ సంబంధించి. ప్రస్తుత కాగ్ అండి,
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ జనరల్ వచ్చి కె సంజీవ్ మూర్తి అండి. సో ఫస్ట్ అయితే నరహరి రావు అండి, మొదట కాగు అయితే జనరల్, ఇప్పుడైతే సంజీవ్ మూర్తి. 2024 ప్రాచీన భాష హోదా పొందాయండి కొన్ని భాషలు. సో మన తెలుగు అయితే ఇంతకుముందు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం వచ్చింది. సో రీసెంట్లీ 2024 అయితే ఒక 5 భాషలకండి, బెంగాలీ, అస్సామీ, ప్రాకృతం, పాలి, మరాఠీ ఈ భాషలకైతే ప్రాచీన హోదా కల్పించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ 18వ ప్రవాసీ భారత దివస్ అని వెరీ ఇంపార్టెంట్. 18వ ప్రవాసీ భారత దివస్ 2025 అండి. ఇది ఎక్కడ జరిగింది? భువనేశ్వర్లో జరిగిందండి, ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో. మనకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షులు వచ్చి ఇక్కడ రావడం జరిగిందండి. ఎవరంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ అధ్యక్షుడు క్రిస్టియన్ కర్లాకంగా, కేకేకే క్రిస్టియన్ కర్లాకంగా మనకి ఇక్కడ రావడం జరిగిందండి అతిథిగా. 18వ ప్రవాసీ భారత దినోత్సవం మనకి మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా మన ఇండియాకి వచ్చిన దినాన్ని మనం ఇది జరుపుకుంటాం. నెక్స్ట్ చూడండి రాష్ట్రపతి పాలన అండి. సో రాష్ట్రపతి పాలన ఇటీవల ఏ రాష్ట్రంలో అమల్లో ఉంది అంటున్నారు? మణిపూర్ అండి. మణిపూర్ రాష్ట్రం ఇప్పుడు కూడా కంటిన్యూగా అవుతుంది. నెక్స్ట్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో నమోదైన మొత్తం ఓటర్లు ఎంతమంది అంటున్నారు? 2024 సంబంధించి 97 గుర్తుపెట్టుకోండి. 97.97 కోట్ల మంది అండి ఓటర్లు నమోదయ్యారు. నెక్స్ట్ మిస్ యూనివర్స్ ఇండియా అండి 2024 సంబంధించి లియా సింగ్ అండి. ఇది జైపూర్లో జరిగాయండి అప్పుడు 2024లో. నెక్స్ట్ ఏపీ శాసనసభ స్పీకర్ వచ్చి అయ్యన్న పాత్రుడు ఇప్పుడు. సో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇక్కడ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ అండి. ఎస్బీఐ చైర్మన్ అండి 2024 సంబంధించి సల్లా శ్రీనివాసులు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ 2024 వి రామసుబ్రహ్మణ్యం అండి. ఇక్కడ 2024 అంటే ఇప్పుడు వరకు కూడా వాలేనండి. సో 2025 ఎవరైనా మారుంటే ఇక్కడ మెన్షన్ చేసి చెప్పేవాడును. సో ఇప్పుడు కూడా కంటిన్యూ కాబట్టి 2024 పక్కన రాయడం జరిగింది. నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు అండి, మన ఏపీ స్కీమ్స్కి సంబంధించి బిట్టు వచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్ వచ్చి మన 2024 ఆగస్టు 15 అండి, డేట్ గుర్తుపెట్టుకోండి. కృష్ణా జిల్లా గుడివాడలో మన సీఎం గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అండి. ఇది ఇంతకుముందు పేరు, ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీకి మార్చారండి. సో ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే సత్యకుమార్ జూలై 24న అసెంబ్లీలో ప్రవేశపెట్టారండి ఈ బిల్లును, యూనివర్సిటీ పేరును మార్చడానికి. నెక్స్ట్ 2024 జూలై 16న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 వైసీపీ హయాంలో వచ్చింది. 2024 దీన్ని రద్దు చేయాలని నిర్ణయించారండి క్యాబినెట్. ఇప్పుడు 2024 జూలై 18న. నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అండి. ఇది కూడా జూలై 1, 2024న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో సీఎం గారు ప్రారంభించారండి. అంటే అమౌంట్ పెంచితే 4,000. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని పేర్లు మార్చారు, అవి చూడండి. పేర్లు మార్చిన 2024లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా. ఇక్కడ జగనన్న విద్యా దీవెన అండి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. నెక్స్ట్ జగనన్న విదేశీ విద్యా దీవెన అనేది అంబేద్కర్ విద్యానిధి అండి. నెక్స్ట్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్ఆర్ విద్యోన్నతి ఎన్టీఆర్ విద్యోన్నతి, స్పందన అండి. ఇది మనకి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా మార్చారు ఇప్పుడు మళ్ళీ. రైతు భరోసా కేంద్రాలు అనేది రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. నెక్స్ట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేది ఇంతకుముందు పేరేనండి, బాల సంజీవని ఉండేది ఇంతకుముందు టీడీపీ హయాంలో, మళ్ళీ అదే పేరును ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జగనన్న గోరుముద్ద అండి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద మార్చడం జరిగింది. అయితే ఇక్కడ పెట్టేంటంటే ఈ డొక్కా సీతమ్మ భోజన పథకం ఇంటర్మీడియట్ కానీ జూనియర్ కాలేజ్ కూడా ప్రారంభించారండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అది ఎప్పుడంటే జనవరి 4, 2025 అండి. ఇది పెట్టండి. నెక్స్ట్ మన మిత్ర అనేది వాట్సాప్ గవర్నెన్స్ సేవలండి. ఇది దేశంలోనే మన ఏపీలో మొదటగా యూజ్ చేయడం జరిగిందండి ఈ సేవలు అనేది టెక్నాలజీ పరంగా. సో ఆ నెంబర్ చూసుకోండి 9553300009 అండి. 161 సేవలు అండి ప్రస్తుతం అందుబాటులోకి ఉంచారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు మన కేంద్ర జలవనరుల శాఖ సర్వే చేసింది. దానిలో 1027.58 కిలోమీటర్లు అండి. ఇప్పుడు ఇంతకుముందు 972, 74, ఇప్పుడు 1027.58 కిలోమీటర్లు అండి. ఇది టెక్స్ట్ బుక్లో వేరేగా ఉంటుంది, ఎందుకంటే అప్పటిది మనకి ప్రింటెడ్ కాబట్టి. ఇది రీసెంట్లీ ఇది. నెక్స్ట్ ద్వీపం 2 అండి పథకం, మన గ్యాస్ సబ్సిడీ పథకం ఉంది కదా. ఇది నవంబర్ 1, 2024 శ్రీకాకుళం ఇచ్చాపురం నియోజకవర్గంలో సీఎం గారు ప్రారంభించారు. ఆపరేషన్ డెవిల్ హంట్ ఉద్దేశం దేనికి సంబంధించి అంటే బంగ్లాదేశ్లో అల్లరి నియంత్రణ అండి. దీనికి సంబంధించింది ఇది ఆపరేషన్ డెవిల్ హంట్ ఉద్యమం అనేది. నెక్స్ట్ చూడండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరంటే శుభాంశు శుక్లా అండి. రీసెంట్లీ అడుగుపెట్టడం జరిగింది శుభాంశు శుక్లా. నెక్స్ట్ రంజీ ట్రోఫీ విజేత 2025 ఎవరంటే విదర్భ అండి. ఇది కూడా ఇంపార్టెంటే. విదర్భ. ఏపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం కోసం 13,500 కోట్ల రుణం పొందడానికి ఎవరి వద్ద ఒప్పందం చేసుకుంది అంటున్నారండి. ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు 2 బ్యాంకుల ద్వారా కూడా 13,500 కోట్లు అండి మన రాజధాని నిర్మాణం కోసం ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ గిరిజనుల స్థితిగతులపై సర్వేకు రైజ్ టైప్స్ అనే ఒక యాప్ ప్రవేశపెట్టిందండి ఏపీ ప్రభుత్వమే. నెక్స్ట్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అండి. ఇండియా అత్యధిక పథకాలు వచ్చిన విభాగం అథ్లెటిక్స్ అండి. ఇందులో 117 మంది, 71వ స్థానం మంది 6 పథకాలు అండి. గుర్తుపెట్టుకోండి
సింపుల్గా. నెక్స్ట్ రామన్ మ్యాగ్సెస్ 2024 అవార్డు అండి డాక్టర్ నుగ్మెన్ నోగప్రవాగ్ అండి, మరియు కర్మ్ప్లుండ్ మరియు మియాజోకి పరిజ్వా పర్వాన్ అండి, మొత్తం నలుగురికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2025 టెంపుల్టన్ అవార్డు అండి. టెంపుల్టన్ అవార్డు విజేత ఇది ఎక్యుమినల్ ప్యాట్రియల్ బర్తలోమియా అండి. సో మొదట అయితే మనకి మదర్ తెరిసాకి వచ్చిందండి, ఇక్కడ మిస్టేక్ ఇది బాగా పడలేదు ఫ్రెండ్, మదర్ తెరిసా అండి మొట్టమొదట అయితే. 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విజేత అండి మారియో ఏంజల్ ఓగ్రియా అండి. ఇది మొదట అయితే ఎంఎస్ స్వామినాథన్ అండి ఫుడ్కి సంబంధించి. నెక్స్ట్ 2024 యుఎన్ఓ మీకు చెప్పాం కదా పైన, 2024 యుఎన్ఓ ఏ సంవత్సరం ప్రకటించిందంటే అంతర్జాతీయ ఒంటెల దినోత్సవం అండి 24ను. 23 అయితే సిరుధాన్యాల సంవత్సరం అండి. 25 వచ్చి అంతర్జాతీయ హిమనీయ నదుల దినోత్సవం అండి, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 26 వచ్చి పచ్చిక భూములు మరియు పశువుల కాపర్ల సంవత్సరం అండి. నెక్స్ట్ బిట్ చూడండి, గ్రామీణ ఒలింపిక్స్గా ప్రసిద్ధి చెందిన కిలా రాంపూర్ అనేది క్రీడలు ఎక్కడ జరుగుతాయి అంటున్నాడండి. పంజాబ్లో జరుగుతాయండి. ఎక్కడంటే పంజాబ్లో గ్రామీణ ఒలింపిక్స్ కింద చెప్పవచ్చు ఇది కిలా రాంపూర్ అనేది. నెక్స్ట్ నేపాల్లో తలసేమియా సికిల్ సెల్ వ్యాధి నివారణ కోసం ఇండియా $2 మిలియన్ వైద్య సాయం అందించిందండి. ఇక్కడ ఏ వ్యాధులు గుర్తుపెట్టుకోవాలి, దేశం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎంత అని కూడా గుర్తుపెట్టుకోవాలి, వాడు బిట్టి ఏ విధంగా ప్రేమ చేయొచ్చు. నెక్స్ట్ 2026 యూత్ ఒలింపిక్స్ అండి డాకార్ అండి. డాకార్లో జరిగిన సెనగల్ దేశం ఉంటుంది కదా, దానికి సంబంధించి రాజధాని ఇది డాకార్. నెక్స్ట్ 2025 సంవత్సరంలో ప్రపంచ పుస్తక రాజధాని, సో రాజధాని కాదు, సో సెనగల్ ఆ దేశం సంబంధించి అక్కడ ఆ ప్రాంతంలో జరుగుతుంది డాకార్ అనే ప్రాంతంలో 2026 యూత్ ఒలింపిక్స్ అండి. 2025 సంవత్సరంలో ప్రపంచ పుస్తక రాజధాని నగరం మీద అంటే రియో డి జనీరో అండి. ఇక్కడ చూడండి రియో డి జనీరో మనకి 4-5 దగ్గర వచ్చిందని చెప్పాం, అందుకే ఇంపార్టెంట్ చెప్పాము పేరు బ్రెజిల్ సంబంధించి. నెక్స్ట్ 2024 సమ్మర్ ఒలింపిక్స్ ఉన్నాయండి, ఇవి ఎక్కడంటే ఫ్రాన్స్ అండి ప్యారిస్. నెక్స్ట్ జిమిక్స్ అనే నావికులు విన్యాసాలు ఎక్కడ జరిగాయి అంటే ఇండియా జపాన్ మధ్య జరిగాయండి జిమిక్స్ అనే నావికుల విన్యాసాలు. నెక్స్ట్ భారత్ జన్ ఔషధి పథకాన్ని స్వీకరించిన మొదటి దేశం మీద అంటున్నారు మ్యారిసిస్ అంటే, ఇవన్నీ రీసెంట్లీ అండి. సో అందుకని ఇక్కడ కరెంట్ అఫైర్స్ కింద నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రస్తుత ప్రపంచ చెస్లో నెంబర్ 1 ప్లేయర్ ఎవరు అంటున్నారు వరల్డ్ వైజ్గా, సో మాగ్నస్ కార్ల్సన్ అండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రపంచ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అండి ఇండియా మరియు న్యూజిలాండ్ దుబాయ్లో జరిగింది, ఇప్పుడు 2025లో జరిగింది. నెక్స్ట్ 2025 జనవరి 26న మన 76 గణతంత్ర దినోత్సవం జరిగింది కదా, దానికి ఏ దేశ అధ్యక్షులు వచ్చారంటే ఇండోనేషియా దేశ అధ్యక్షులు అతిథిగా వచ్చారండి, ఎబో సువియాడంట్ ఆయన పేరు. నెక్స్ట్ దేశంలోని మొదటి సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అండి, మన దేశంలోని మొదటిదే ఎక్కడంటే మన ఏపీలోనేనండి, విజయవాడలో ప్రారంభించారు. నెక్స్ట్ భారత సైన్యం నో యువర్ ఆర్మీ పేయర్ 2025 ఫెస్టివల్ ఎక్కడంటే హైదరాబాద్లో జరిగిందండి. నెక్స్ట్ భారతదేశంలో మొదటి గాజు వంతెన ఎక్కడ ప్రారంభించారంటే కన్యాకుమారి అంటే తమిళనాడు సంబంధించి కన్యాకుమారిలో ప్రకటించారండి భారత్లో మొదటి గాజు వంతెన. సో ఇంకా ఒక 20 నుంచి 30 వరకు అయితే టాప్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయండి. సో అవి దాంతో కొన్ని ఇంకా జోడించి నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, మరి నేను పెట్టే కంటెంట్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అలాగే షేర్ అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.